హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మందపాడులో సెకండ్ రోజు అనమాట. సో ఫస్ట్ డే మనకి సీతారాముల కళ్యాణం చేస్తారు. సో సెకండ్ డే మనకి రథోత్సవం చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇది ఒక పెద్ద రథం అనమాట. ఇక్కడ దీన్ని బాగా డెకరేట్ చేసి ఇక్కడ మనకి ముందర హోమం చేస్తారు. తర్వాత అదిగోండి ఈ మోకులు ఉన్నాయి చూసారా, పెద్ద పెద్ద తాళ్ళు, వీటితో లాగుతారనమాట. చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మేమైతే కొబ్బరికాయలు తెచ్చారు. ఇక్కడ ఏంటంటే అందరూ కొబ్బరికాయలు కొడతారనమాట. ఏమైనా మొక్కులు అలా 108 అలా చాలా కొడతారు. సో మా చిన్నమ్మ మొక్కుందంట. సో ఇదిగోండి ఇద్దరు కొడుకులు మొక్కుంది 108 ఇంక వాటికి తొక్కు తీసేసి సో తర్వాత ఇలా రోడ్లు క్లీన్ చేస్తారనమాట. రథం వస్తుంది ఈ రోడ్న. ఇంక రోడ్లన్నీ క్లీన్ చేసి మంచిగా వాటర్ చల్లుతారు. మనకి వారు పోయడం అంటారు కదా. సో దేవుడికి నీళ్ళు వారులా పోస్తారనమాట. ఇదిగోండి చూడండి, అందరూ ఎవరి ఇంటి ముందుల వాళ్ళకి రోడ్డు అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంక తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడే డెకరేషన్ చేస్తారు రథాన్ని. చూడండి మంచిగా పూలమాలలతో వాటిలతో డెకరేట్ చేస్తారు రథంని. సో ఇదేమో రాముల వారి సరికి ఉంటుందన్నమాట. ఇది పెద్ద రథం. సో దీంతోపాటు మనకి చిన్న రథం కూడా ఉంటుంది. అదేమో శివుడు పార్వతులకి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదేమో చిన్న రథం. సో ఈ రెండు ఊరేగింపుగా వస్తాయి అన్నమాట. జనాలు బాగా వచ్చి లాగుతూ ఉంటారు ఈ రథాలని. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ మనకి రోడ్లన్నీ క్లీన్ చేసేసారు. ఇదిగోండి చూడండి, దేవుడు ఊర్లోకి వచ్చిపోతూ ఉంటాడు. ఈ 16 రోజులు దేవుడిని ఊరేగిస్తూ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ శివుడు పార్వతుల్ని అండ్ దెన్ రాముల వారి స్వామిని ఇద్దరిని ఇదిగోండి పల్లకిలో మోస్తూ ఉంటారు. తర్వాత ఇదిగోండి మనకి రథం ఈ కరెక్ట్గా ఈ రోడ్లోనే పోవాలి అన్నట్టు ముగ్గు పోస్తున్నారు అనమాట. చూడండి ఎంతమంది కలిసి పోతున్నారు తాళ్ళు పట్టుకుని ముగ్గులు పోయడానికి. ఎందుకంటే రథం అటు ఇటు పక్కకు పోకుండా ఉండడానికి. తర్వాత ఇక్కడ మనకి హోమం చేస్తారు. పూజారి పంతులు చాలామంది వచ్చేసి హోమం చేసి తర్వాత రథం చుట్టూరు హోమం చేసిన అన్నం ఉంటుంది చూసారా, అది వేస్తారనమాట. తర్వాత గంట కొట్టి రథం స్టార్ట్ చేస్తారు. చాలా బాగా చేస్తారు చూడండి. సో ఇదేమో సపరేట్గా శివుడిది అనమాట. ఒకటేమో రాముల వారి రథం ఎదురు చేస్తారు, ఇంకోటేమో శివుడి రథం ఎదురు చేస్తారు. 2 హోమాలు చేస్తారు. ఈ అయిపోయిన తర్వాత మేళతాళాలతో ఇంకా రథాన్ని ఊరేగిస్తారనమాట. చాలా బాగుంటుంది చూడండి. సో అలా ప్రతి ఒక్క రథం గాన్ దగ్గర ఇదిగోండి ఇలా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి అన్నం అదంతా పెట్టేస్తారు. గుమ్మడికాయ పెడతారు ప్రతి రథం గాని కింద. ఇదిగోండి కొత్తగా లేచారనమాట రథాన్ని. ఇంక ఇదిగోండి దేవుడిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి మనకి రథంలో పెడతారు. ఇదిగోండి రథంలోకి ఎక్కిస్తున్నారు చూడండి. దేవుణ్ణి తీసుకొచ్చి ఆ రథంలోకి దేవుణ్ణి ఎక్కించిన తర్వాత మనకి లోపల మళ్ళీ చిన్న డెకరేషన్ చేస్తారు. తర్వాత గుడ్డ తీసేస్తారు. ఇదిగోండి ఇది దిష్టి తగలకుండా అన్నం పెడతారనమాట. అన్నం వండిన అన్నం మొత్తం దాని మీద పోస్తారు. పోసేసి మనకి దాంట్లో జ్యోతి వెలిగిస్తారనమాట. ఇదిగోండి ఇలా 2 దబరాల నిండా అన్నం పెట్టారు చూడండి. దాంట్లో ఒక చిన్న అన్నంతోనే చేశారనమాట మనకి కింద. సో దాంట్లో ఒత్తేసి ఇదిగోండి ఆవుని వేసి వెలిగిస్తున్నారు.
సో దీని మీదగా మనకి కుంభం మీద నుంచి రథం పోతుంది అనమాట. ఇదిగోండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా. నేనైతే ఇదివరకు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, కానీ పెద్ద అయ్యాక ఇంత దగ్గరుండి చూడటం ఇదే ఫస్ట్ టైము. ఇదిగోండి చూడండి, అందరూ కొబ్బరికాయలు చూడండి ఎన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే మిర్చి బాగా పండుతుంది, గుంటూరు సైడ్ కదా. సో అంతకని రైతులు ఏం చేస్తారంటే క్వింటాకి ఒక కొబ్బరికాయ లేదా 2 కొబ్బరికాయలు కొడతారని మొప్పుకుంటారంట. సో ఎన్ని క్వింటాలు అయితే అన్ని కొబ్బరికాయలు కొడతారు. కొన్ని వేల కొబ్బరికాయలు కొట్టారు ఊర్లో వాళ్ళు, జనాలు మొక్కునే వాళ్ళు కానీ రైతులు కానీ అలా ఒక్కొక్కరు 108 అలా కొట్టారనమాట. రథం కదిలాక అయితే ఓ పెద్ద కుప్ప పడిపోయింది అక్కడ. సో మాది ఏంటంటే ఊరు చివర మా ఇల్లు. సో అందుకని అక్కడ రథం ఆగుతుంది, ఎందుకంటే రథాన్ని తిప్పలేరు కాబట్టి మూకులు మారుస్తారు అనమాట అక్కడ. అప్పుడు కొడతారు అక్కడ కూడా. సో అక్కడ చాలా ఇదిగోండి చూడండి జనం ఎంత మంది ఉన్నారో. మనకి భద్రాచలంలో అలా కళ్యాణం చేసినప్పుడు ఉంటారు అలా ఉన్నారనమాట. ఓ పెద్ద తిరణాల్లా చాలా బాగుంటుంది ఇదంతా. ఇంకా అదిగోండి ఆ పైన అన్నారు చూసారా, ఆయన ఇదిగోండి సాంబ్రాన్ని వేస్తున్నారు ఈ రథాలకి. తర్వాత ఆయన గంట కొడతాడు, గంట కొట్టినప్పుడు రథం స్టార్ట్ చేస్తారనమాట. హరహరో అనేసి గోవింద నామాలు కొనుక్కుంటా తీసుకెళ్తారు. ఇదిగోండి ఇది శివుడి రథం కూడా చిన్నగా డెకరేషన్ అయిపోయింది మనకి. ఇంకా అదిగోండి ఫైనల్గా హారతి ఇస్తారు, హారతి ఇచ్చి పూజ చేస్తారనమాట. పూజ చేసి ఇంకా అదిగోండి ఇంకా రథం రాగడం స్టార్ట్ చేశారు చూడండి. ఇదిగోండి తర్వాత ఆల్మోస్ట్ ఇదిగోండి మా ఇంటి దగ్గరకు వచ్చేసింది చివరికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. యాక్చువల్గా ఊరు చివరిలో ఉంటుంది. సో ఎడ్జికి వచ్చేసాక ఏంటంటే ఇంకా రథాన్ని అంతా ఆపేస్తారు. అదిగాక కింద రథం దగ్గర రథం అటు ఇటు మూవ్ అవ్వకుండా గాన్ల దగ్గర ఒక చెక్కే పెడుతుంటారు అనమాట. అంటే మన వాళ్ళకి ఫాస్ట్గా లాగుతూ ఉంటారు కదా ఫ్లో, అంతే అయితే జనాల మీదకి వచ్చేస్తా అని చెప్పేసి ఫాస్ట్ని కంట్రోల్ చేయడానికి ఆపుతుంటారు. ఇదిగోండి ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది ఊరి చివర అనమాట, ఆల్మోస్ట్ డెడ్ ఎండ్. అదిగోండి అక్కడ లైట్ ఉంది చూసారా, అక్కడతో ఇంకా రథం ఆపేస్తారు. అక్కడతో ఆపేసి మోకులు రివర్స్ చేస్తారు. ఇదిగోండి ఇవన్నీ మా చుట్టాల వాళ్ళ ఇల్లు, రిలేషన్స్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అందరూ బాగా ఫారిన్ వెళ్ళిపోయారు. సో అందుకని ఇళ్ళన్నీ పాడుపడిపోయినాయి, ఎవరు ఉండట్లేదు అనమాట. ఉన్నోళ్ళు అందరూ ఆల్మోస్ట్ కుర్రోళ్ళు కాకుండా ముసలోళ్ళు ఉన్నారు. యంగ్ జనరేషన్ అంతా ఆల్మోస్ట్ ఎటో ఒకటి ఫారిన్ వెళ్ళిపోయారు. యుఎస్, యూకే, కెనడా అలా బాగా సెట్ అయిపోయారు, బాగా సంపాదించారు. అదిగాక ఈ మిర్చి పంట మీద వీళ్ళకి బాగా మనీ వస్తాయి. అదిగాక ఇక్కడ కౌలు కూడా చాలా కాస్ట్ ఎక్కువ. ఎకరం 65,000 నుంచి 75,000 లోపు ఉందంట. 1 ఎకర్కి పర్ ఇయర్ కౌలు. చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో చూడండి ఇంకా రథాన్ని ఆల్మోస్ట్ మనకి లాక్కొస్తూ ఉంటారు. అదిగోండి నేను చెప్పాను కదా, ఇదిగోండి గాన్ల కింద చెక్క పెడతా ఉంటారు. అదిగోండి ఆయన పెడతా ఉన్నాడు చూడండి ఆ ఫ్లోని కంట్రోల్ చేయడానికి. అదిగోండి వాళ్ళ చేతిలో ఉడిని ఉన్నాయి చూసారా, అవి పెడతా ఉంటారు ఏ కాడికి ఫాస్ట్ కంట్రోల్ చేయడానికి. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం రథం కింద పడతాం. చాలా జాగ్రత్తగా పెట్టాలి, అది చాలా తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇదిగోండి నేను చేతులు గంట ఉంది చూసారా, ఆ గంట కొట్టినప్పుడే రథం లాగాలన్నమాట. అది కొడతా ఉంటారు, ఇంకా రథం పోతూ ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మోకులు పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఫ్లో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోకుండా ఉండటానికి. జనం మాత్రం రోడ్ అంతా చాలామంది ఉంటారు. ఇదిగోండి ఇంకా చివరికి లాక్కోపోయారు. ఇంకా మనం వెళ్ళేసి కొబ్బరికాయలు కొట్టాలి. మన చిన్నమ్మ వాళ్ళు వెళ్ళవి చాలా ఉన్నాయి అక్కడ, ఆల్మోస్ట్ ఒక 250 దాకా ఉన్నాయి. పక్కన బాబాయ్ కూడా మొక్కున్నాడు అనమాట వాళ్ళ పిల్లలకి. సో అతని ఒక 108. సో ఆల్మోస్ట్ అక్కడే ఒక 400-500 కొబ్బరికాయలు కొట్టారనమాట. సో అందరూ మంచిగా జోన్ ఊరేగింపుగా వస్తున్నారు. ఈ చిన్న రథాన్ని ఏంటంటే ఈ సైడ్ చిన్న గొంతులో తీసుకెళ్తారు, ఎందుకంటే పెద్ద రథానికి గ్యాప్ ఇవ్వడానికి. పెద్ద రథం వెళ్ళిపోయాక మళ్ళీ చిన్న రథం మళ్ళీ బ్యాక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఆపేశారు, మనకి డెడ్ ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు మోకులు మారుస్తున్నారు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మోకుల్ని ఇటు సైడ్ త్రిప్పి కట్టేసి ఇంకా లాగుతారు. ఇక్కడి నుంచి ఏంటంటే రథం ఆక్కుంటా వెళ్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమో ఇంకెక్కడ ఆపేది ఉండదు, డైరెక్ట్ ఆ గుడి దగ్గర స్టార్ట్ చేస్తే ఊరి చివరికి లాక్కొని వచ్చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి హారతి ఇచ్చేసి మళ్ళీ గంట కొడుతున్నారు. ఇదిగోండి మా చిన్నమ్మ వాళ్ళు కొబ్బరికాయలు గోతాల నిండా తెచ్చేసి కొడతా ఉన్నారు. ఇటు మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా ఒక్కొక్కరు కొడితే అవ్వ అని చెప్పేసి ఇంక ఊళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారనమాట. వచ్చి మనకు కొన్ని కొబ్బరికాయలు మాత్రం ఒక 5-10 మనం పైన దేవుడి దగ్గరికి ఇవ్వచ్చు. అక్కడ పూజారి పంతులు గారు ఉన్నారు కదా, వాళ్ళు కొట్టేసి ఇస్తారు మనకి. మిగిలినవి అయితే మనమే కింద గాన్ దగ్గర కొట్టేస్తూ ఉంటారనమాట.
సో చాలా ఉంటాయి. తర్వాత ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర అయిపోయింది. సో రథం రివర్స్ వెళ్ళిపోతుంది. మనం కూడా చిన్నగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసి రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది చూడండి. మేము 100 వేలు వెళ్తుంటే మందపాడు దాటంగా మనకు రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. అక్కడ వందే భారత్ మిషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్